భూదాన ఉద్యమానికి బీజం వేసిన భూదాన్ రామచంద్రారెడ్డి 119 జయంతి సభ బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ బోర్డును పునర్నిర్మించడం వల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ సాయుధ పోరాటం, భూదాన ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ వీరుల కుటుంబాలకు చెందిన వారసులు తమ ప్రజాసేవను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి రావాలని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు ప్రోత్సహించవచ్చన్నారు. ఇక రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకొని నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించడం అభినందనీయమని చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్ నిర్మూలనకు మహిళలు ఉద్యమించాలని, తద్వారా ఆ వ్యాపారం చేసే వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించి వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. వెదిరి రామచంద్రారెడ్డి గారు గొప్ప విద్యావేత్త, గొప్ప మేధావి. ఆ పురాతన కాలంలోనే వారు పూనాకు పోయి ఫర్గూసన్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించి వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వం తరఫున నింపబడి ఉన్నా నచ్చక రాజీనామా చేసి వారు కూడా ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. 1000 ఎకరాలకు భూస్వామి వారి ఆధీనంలో ఉన్నా కూడా వారు నేను 100 ఎకరాలు దానం ఇస్తానటువంటి మాట అప్పటికప్పుడు ఆ వినోబా భావే గారి ఆధ్వర్యంలోనే ప్రకటించడం జరుగుతుందన్న మాట మనందరం కూడా చరిత్రలో చదువుకుంటాం. ఆ 100 ఎకరాలని వారు ఆ సెంటు భూమి కూడా లేనటువంటి దళితులకు పంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ భూమితో తృప్తి చెంది దున్నుకొని దీనిపైన ఆధారపడి బతకాలనే మాట కూడా వినోబా భావే గారు చెప్పి ఇది భూదాన యజ్ఞానానికి ఒక మొదటి మెట్టు అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అంటే ఈ